ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 6వ వాక్యము ఒకసారి మనం చదువుదాం. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఇక చాలు. గట్టిగా పరిశుద్ధాత్ముడు దైవజనునికి ఒక ప్రేరేపణ ఇచ్చి ఆ ప్రేరేపణతో రాయిస్తున్న మాట ఏమిటి అనంటే, మన తండ్రి అయిన దేవుడు మన ప్రభువైన యేసయ్యలో మనము పరిశుద్ధులుగా బ్రతకాలన్నది ఆయన యొక్క చిత్తం, ఆయన యొక్క కోరిక. దాని అర్థం ఏమిటంటే, మనము పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను మనము బ్రతకాలన్నది మన ప్రభు యొక్క కోరిక. ఏమిటి? మన ప్రభు యొక్క కోరిక. మనం పరిశుద్ధులుగా బ్రతకాలి, నిర్దోషులుగా మనం బ్రతకాలి. ఈ కోరిక ఆయనలో పుట్టిందట. అందుకే అంటాడు, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయనకి ఆలోచన మన మీద కలిగి ఉంది. ఎందుకు అనంటే, పరిశుద్ధత లేకుండా ఎవరూ ప్రభువును చూడలేరు. మన ప్రభు ఎవరంటే పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుని మనం సమీపించాలంటే మనకు ఒక పరిశుద్ధత కావాలి. అందుకు ప్రభు జగత్తు పునాది వేయబడక మునిపే అంటే దాని అర్థం ఏమిటి? మానవుడు భూమి మీద సృష్టించబడక మునిపే దేవుడు మనల్ని కోరికలో పెట్టుకున్నాడట. ఏ కోరిక? ఇదిగో పలానా మరిచెట్ల పాలెంలో పలానా సంఘములో పలానా కుటుంబముగా వీళ్ళు వచ్చారు, వీళ్ళు వస్తారు, వీళ్ళు నా కొరకు పవిత్రంగా నిర్దోషంగా వీరు బ్రతకాలి. హల్లెలూయా. మన ఎడల ఆయనకున్న కోరిక ఇదే. ఆయన కోరుకుంటున్నాడు. ఇంకొక మాటలో చెప్పంటారా, జగత్తు పునాది వేయబడక మునిపే అంటే అర్థం ఏంటంటే, అసలు ఈ భూమి సృష్టించక మునిపే, ఈ సూర్య చంద్ర నక్షత్రాలు ఏవి ఇంకా కలుగు చేయక మునిపే మన తాత ఉన్నాడే, ఎవరు? ఆదాము. ఆయనను సృష్టించక మునిపే దేవునిలో మనం ఉన్నాం. హల్లెలూయా. ఆయన దృష్టిలో మనం ఉన్నాం, ఆయన సంకల్పంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, ఈ సంకల్పం ఇవాళ వచ్చింది కాదు. నువ్వు మారు మనసు పొందుకొని బాప్తిసం తీసుకొని ఒక మందిరం కట్టిన తర్వాత, మందిరంలోకి వచ్చిన తర్వాత కలిగిన కోరిక కాదు ఇదే. మరి ఎప్పుడు పుట్టిందయ్యా నీకు కోరిక అనంటే, అసలు ఈ జగత్తు పునాది వేయకబడ మునిపే నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి, నువ్వు నీతిగా బ్రతకాలి, నిర్దోషిగా నువ్వు బ్రతకాలి అని నా గుండెల్లో ఒక కోరిక కలిగి ఉన్నానంటాడు. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఆయన కోరిక నెరవేర్చాలి. ఏ సపరేటి? ఆయన కోరిక మనం నెరవేర్చాలి. పెళ్ళైన భార్య భర్తలు ఉంటారు చూసారా? భార్య భర్తతో ఏమంటా తెలుసా? ఏవండి నాకల్లా తెచ్చిపెట్టరా ఏంటి? ఒక కోరిక కోరింది అనుకో, భర్త ఏం చేస్తాడు? అన్న మర్యాద తీసుకొస్తాడు. అవునా కదా? మీ కుటుంబంలో మీకు తెలియని విషయాలా? పెళ్ళైన తర్వాత నాకు అది కావాలండి అంటే ఆయన తీసుకొస్తాడు, నాకు ఇది కావాలని అంటే ఆయన తీసుకొస్తాడు. ఈయన కూడా నాకు పలానా కూర తినాలనిపిస్తుంది అనే కోరిక పెట్టాడు అనుకో, ఈమె శతవిధాల ప్రయత్నం చేసే కోరిక తీర్చిద్ది. చేస్తుందా చేయదా? వంట వచ్చినా రాకపోయినా ఎట్టగొట్ట ప్రయత్నం చేసి తన భర్త కోరిక తీర్చాలి అని ప్రయాసపడుతుంది. ఇప్పుడు మనం ఎవరు అంటే, ఆయన కొరకు వధువు సంఘముగా సిద్ధపడుతున్నటువంటి ఒక కన్యలం. నా మాట అర్థమైందా? యేసు రక్తములో కడగబడి సంఘముగా కట్టబడుతూ వధువు కలిగిన సంఘముగా సిద్ధపడుతున్న మనము ఆయన కోరిక మనం తీర్చాలి. హల్లెలూయా. మనిషి కోరికలు కాదు తీర్చాల్సింది. ఈరోజు కొంతమంది చూడండి, మనుషులు కూడా ఎవరైనా ఇదిగో నాకు అలా చేయరాదు, ఇదిగో ఒకసారి చేయరాదు, మన చుట్టూ తిరుగుతున్నారు అనుకో, ఒకసారి కాకపోయినా ఒకసారి అయినా ఏమంటామంటే, వరే ఇన్ని రోజులు నా చుట్టూ తిరిగావు, నీ కోరిక నేను తీరుతాపు అంటాడు.
అవునా? నేనేమంటానంటే అందరి కోరికలు తిరుగుతావు కానీ మరి పరలోకమందున్న దేవుని కోరిక నెరవేరుస్తున్నావా? కొంచెం నెరవేర్చు. ఆయన కోరుకునేది ఏంటి? ఆయన ఆశపడేది ఏంటి? నీ డబ్బులు ఏమని కోరుకోవట్లా, నీ ఆస్తి నాకు రాసిమని కోరుకోవట్లా, ఆయన ఎదుట నువ్వు నిలబడాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన ఎదుట నువ్వు నిలబడాలంటే నీ జీవితంలో నీకు ఒక పరిశుద్ధత కావాలి, నీ జీవితంలో నీకు ఒక నిర్దోషత్వం కావాలి. ఎప్పుడైతే ఈ అనుభవాలలో నువ్వు నడిపించబడతావో ఆయన ఎదుట నిలబడతావు. భర్త కోరిక భార్య తీర్చినట్లు, భార్య కోరిక భర్త తీర్చినట్లు మన ప్రభు అయిన యేసయ్య కోరిక మనము తీర్చాలి. సంఘముగా కట్టబడుతున్న మనము వరుడైనటువంటి మన యేసయ్య కోరిక మన ద్వారా నెరవేర్పు కలగాలి. ముందుగానే చెప్పా, ఈ కోరిక ఆయనకు ఇప్పుడు పుట్టింది కాదు. ఎప్పుడు పుట్టింది అమ్మా? మనకు కొన్ని కోరికలు అప్పుడప్పుడు పడుతుంటాయి, కానీ యేసయ్యకు ఇప్పుడు పుట్టిన కోరిక కాదు ఇది. జగత్తు పునాది వేయబడకు మునిపే కొన్ని వేల సంవత్సరాల క్రితమే నా దేవుడు నీ గురించి కోరుకున్న ఒక కోరిక ఏమనో తెలుసా? ఏ రోజుకైనా ఈ భూమి మీద నువ్వు పడతావు, ఏ రోజుకైనా పుట్టిన నువ్వు ఖచ్చితంగా యేసయ్యను తెలుసుకుంటావు. యేసయ్యను తెలుసుకున్న నీవు బాప్తీసం తీసుకుంటావు. బాప్తీసం తీసుకున్న నీవు ఇదిగో ఈ మందిరంలోనికి ఒక సంఘంగా నువ్వు వస్తావు. వచ్చిన నువ్వు ఎలా బ్రతకాలో తెలుసా? నీ ఆలోచన ప్రకారంగా బ్రతకూడదు, నీకు నచ్చినట్టుగా బ్రతకూడదు. ఎట్ట బ్రతకాలి ప్రభా? నాకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకాలి. మనము ఎవరి కొరకు బ్రతకాలి? ఎవరి కోరికలు తీర్చాలి? అందరి కోరికలు తీర్చాం, అన్ని కోరికలు నెరవేర్చాం. చివరిసారిగా నా యేసయ్య కోరిక నువ్వు నేను నెరవేర్చగలిగితే నిశ్చయముగా నా దేవుడు నిన్ను ఈ భూమి మీద ఆశీర్వదించి ఆయన తన మహిమ ఎదుట నిన్ను నిలవబెట్టుకొనును గాక. ఆమేన్. ఒక రోజున దేవుడు కోరుకున్నాడట, ఒక కోరిక కలిగిందంట. ఏ కోరిక? అబ్రామా, నీకు ఒక్కడై ఉన్న ఒక్క కుమారుణ్ణి నాకు మోరియా పర్వతం మీదకి తీసుకొచ్చి నాకు బలి ఇవ్వాలని కోరాడట. హల్లెలూయా. ఆ కోరిక తీర్చాలని పాపం భార్యకు కూడా చెప్పలా. పొద్దున్నే లేచాడు, ఆ పిల్లోని లేపాడు, కట్టెల మూట సంజ నెత్తి మీద పెట్టాడు, గాడిదని తీసుకున్నాడు, కొంతమంది పనులను తీసుకున్నాడు, చిన్నగా బయలుదేరాడు. ఆ మోరియా పర్వతం మీదకి వెళ్ళారు. కట్టెలన్నీ పేర్చి మొత్తానికి అన్నీ జరిగిన విషయాలు ఆ పిల్లోడు కూడా అడిగాడు, నానా అన్నీ ఉన్నాయి, గొరిపిలేదే, దేవుడు చూసుకుంటానని చెప్పాడు. ఆడికి పోయిన తర్వాత దేవుడు ఎవరు చూసుకున్నాడంటే నిన్నే చూసుకున్నాడు అన్నాడట. దేవుడు నిన్నే కోరుకున్నాడు. దుర్మార్గుడా, కన్న కొడుకుని కన్న తండ్రి చేసే పని అనేది అని అనలా. ఆయన కోరాడా? అయితే ఆయన కోరిక నెరవేర్చాలి నాన్న. హల్లెలూయా. ఆయన కోరిక నెరవేర్చాలి, ఆయన కోరుకున్నాడు. ఆయన కోరిక మనం తెరిస్తే మన కోరికలన్నీ ఆయన తీరుస్తాడు. ఆయన కోరిక మనం తీరిస్తే మన కోరికలు ఆయన నెరవేరుస్తాడు అని చెప్పి మొత్తం మీద బలిపీఠం కట్టి కట్టెల మీద అతని కుమారుడు పెట్టి ఇక కత్తి తీసుకొని ఏసల పొడవబోయే టయానికి ఆకాశం నుంచి ఒక స్వరం వినబడుతుంది అన్నమాట. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వాక్యం. ఇందువలన నువ్వు దేవుని కోరిక నెరవేర్చువాడవని నాకు ఇప్పుడు అర్థమైందిగా. ఇప్పుడు ఏం చేయాలి ప్రభు అంటే, ఇక భూమి మీద నీ సంతానాన్ని నేను విస్తరించడం ప్రారంభిస్తా, ఇక నీ కోరికలన్నీ నేను నెరవేరుస్తా. హల్లెలూయా. ఆ తర్వాత నుంచి అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. కొంచెం ఆలోచించేయి. నా దేవుని కోరిక నువ్వు నెరవేర్చగలిగితే, నా మాట అర్థమవుతుందా? ఎవరెవరో కోరికలు నెరవేర్చడానికి రాత్రింబగలు సతమతమైపోతూ ఉంటావు, కానీ నా ప్రభు కోరిక నెరవేర్చు. మనుషుల కోరికలు నెరవేర్చినా ఏం ఉండదు, దాని ఉపయోగం ఉండదు. నా యేసయ్య కోరిక నువ్వు నెరవేర్చగలిగితే నీ స్థితి గతి నా దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. నాకు వచ్చిన డౌటు, యేసయ్య అదే కాకపోతే ఇంకోటి కోరుకోవచ్చుగా. ఏమండి, ఒక్కగానొక కొడుకు పుట్టాడు. అది ఎప్పుడు? 100 ఏళ్ళ వయసులో 100 సంవత్సరాలకి ఎదురు చూస్తే ఒకడు పుట్టాడు. ఆ ఒక్కడిని అడగకపోతే ఇంకోటి ఏదన్నా అడగొచ్చుగా కదా. కన్నా ప్రభు కోరిక ఎలా ఉంటుందంటే, నీకు ఏదైతే ఇష్టంగా ఉంటుందో దాన్ని కోరుకుంటాడు నా ప్రభు. హల్లెలూయా. నువ్వు ఏదైతే చెయ్యలేవో, ఏదైతే నీకు కష్టంగా ఉంటుందో, ఏదైతే నువ్వు చెయ్యలేని పరిస్థితుల్లో నువ్వు ఉంటావో, నా దేవుడు దాన్నే కోరుకుంటాడు.
హల్లెలూయా. నువ్వు పరిశుద్ధంగా బ్రతకలేవు, కష్టం అంటావు. నా దేవుడు అంటాడు అదే కావాలి నాకు అంటాడు. నా దేవుడు ఎవరంటే కోరికలు నెరవేర్చే దేవుడు. ఎవరు? కోరుకున్న కోరికలు నెరవేర్చే దేవుడు. అయితే ఇప్పుడు నీ కోరిక నెరవేరాలంటే ఆయన సన్నిధికి వచ్చిన నీవు మొదట ఆయన కోరిక నెరవేర్చాలి. హల్లెలూయా. ఎందుకనంటే ఈ కోరిక ఇయ్యాల పుట్టింది కాదు, మరలా చెప్తున్నా. మనకున్న కోరికలు ఏదో మందిరానికి వచ్చిన తర్వాత పుట్టాయి, లేకపోతే మనం భూమి మీద బతికి బట్ట కట్టిన తర్వాత వచ్చాయి. కానీ యేసయ్యకు అసలు నువ్వు సృష్టిలో లేక మునిపే ఆయనకు ఒక కోరిక ఉంది నీ పట్ల. ఆయన కోరిక నువ్వు నెరవేర్చాలి. ఏంటి ఆయన కోరిక? శుద్ధంగా నువ్వు బ్రతకాలి, నిర్దోషిగా నువ్వు బ్రతకాలి. ఎప్పుడైతే ఆ నిర్దోషంగా, నిష్కలంగా, పవిత్రంగా నీ జీవితాన్ని కట్టుకొని దేవుని కోరికను నువ్వు నెరవేరుస్తావో నా దేవుని మహిమతో నిన్ను కప్పుతాడు. దేవునికి స్తోత్రం. నా దేవుని కార్యాలు నువ్వు చూస్తావు. నీ ఎదుట ఏ సమస్య నిలబడదో నా దేవుడు ఘనకార్యాలు నీ కనుల ఎదుట చేస్తూ ఉంటాడు. ఆమేన్. ఎలాగంటారా? బైబిల్లో మీకు ఆయన తెలుసా? ఆయన దానియేలు అని ఒక ఆయన ఉన్నాడు, మీ అందరికి బాగా తెలుసు. ఈ దానియేలు ఆ రాజు ప్రతిమకు మొక్కలేదని, ప్రార్థన చేస్తున్నాడని, దేవునికి భయభక్తులు కలిగి ఉన్నాడని, వాళ్ళు పెట్టిన అపవిత్రమైనటువంటి భోజనాలు తినలేదని దానియేలు మీద కక్ష కట్టి దానియేలుని ఏం చేశారంటే సింహాల గుహలో వేసేశారు. సింహాల గుహలో వేసేశారు. ఇప్పుడు సింహాల గుహలో వేసి తెల్లవారుజామున తర్వాత ఈ రాజు పరుగున ఆ గుహ దగ్గరికి వెళ్ళి అంటాడు, దానియేలు, నీవు అనుదినము సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగనా అని అంటే అప్పుడు దానియేలు ఒక మాట అంటాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 21-22లో ఇప్పుడు దానియేలు అంటాడు, అయ్యా రాజు చిరకాలం జీవించును గాక అని ఒక స్వరం వస్తూ ఉంది. ఆయన అంటాడు, ఏంద్రన్న ఆయన సింహాల గుహలో ఏ తెంగ స్వరం వస్తుంది బయటికి, ఇంకా నువ్వు బతికే ఉన్నావా అంటే అప్పుడు ఆయన అంటాడు, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడ్డాను. హల్లెలూయా. నా దేవుని దృష్టికి నేను పవిత్రంగా కనబడ్డాను. అందుకే నా దేవుడు ఏ సింహాల నోటకు నన్ను అప్పగించలేదు. ఏ సమస్యకు, ఏ రోగాలకు, ఏ తెగుళ్ళకు, ఏ ఒడిదుడుకులకు, ఏ ఇబ్బందులకు నా దేవుడు నన్ను అప్పగించాలా. ఎందుకు? ఆయన కోరిక నేను నెరవేర్చాను కాబట్టి. నా దేవుని కోరిక నువ్వు నెరవేర్చగలిగితే, నా దేవుని ఇష్టాన్ని నువ్వు నెరవేర్చగలిగితే ఏ నోట నువ్వు పడకుండా నా దేవుడు నిన్ను కాపాడుకుంటాడు. నా మాట అర్థమవుతుందా? ఏ మరణం నీ ఎదుట నిలబడదో, ఏ రోగం నీ ఎదుట నిలబడదు, ఏ సమస్య నీ ఎదుట నిలబడదు, ఏ ఒడిదుడుకులు నీ ఎదుట నిలబడకుండా నా దేవుడు నీకు జయ జీవితం అనుగ్రహించునుగాక. ఆమేన్. అయితే నేనంటాను, వ్యక్తిగతంగా నీవు నీ జీవితాన్ని బట్టి ప్రభు సంతోషపడాలి. నా మాట అర్థమవుతుందా? వ్యక్తిగతంగా నీ జీవితాన్ని బట్టి నా ప్రభు చూసి సంతోషపడాలి. అలాంటి జీవితం చేయాలి. ఏమన్నా తెలుసా? దేవా, నా పట్ల నువ్వు ఏం కోరుకున్నావో అది నెరవేరాలయ్యా. నా పట్ల నేను ఎలా బ్రతకాలని కోరుకున్నావో, ఎలా నేను నడిపించబడాలని కోరుకున్నావో, నేను ఎలాంటి స్వభావం కలిగి జీవించాలనుకుంటున్నావో, నేను ఏ సమర్పణలోనికి రావాలనుకుంటున్నావో అది నా జీవితంలో జరగాలి. ఆయన మనలో ఏదైతే కోరుకున్నాడో అది మన జీవితంలో జరగాలి. హల్లెలూయా. మీ జీవితంలో దేవుడు కోరుకుంది జరుగుతుందా? అదే మేము కోరుకుందే జరగాలి. ఏంటి? నా దేవుడు రమ్మంటే నేను మందిరానికి ఎందుకు వస్తా? నాకు ఇష్టమైతే వస్తా, లేకపోతే రాను. నాకు పని ఉంటే రాను, పని లేకపోతే అయినా ఇష్టమైతే వస్తా, లేకపోతే రాను కదా. అవునా కదా? ఈరోజు శుద్ధీకరణ కోవటం కొన్నిసార్లు మన జీవితంలో దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చాం. అందుకే మన ఇష్టాలన్నీ ఏమవుతున్నాయి అంటే గంగలో కలిసిపోతున్నాయి. ఇలా చెప్తున్నాను ఏమనుకోబాకండి, అది సత్యమే. సత్యం ఇలాగనే చేదుగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని సంతోష పెట్టవలసిన మనము మన సంతోషాన్ని కోరుకొని దేవుని దుఃఖపరుస్తూ ఉంటాం. అందుకే కొన్నిసార్లు దేవుడు మన సంతోషము మన జీవితంలో ఉండకుండా తొలగిపోతుంది. ఈరోజు నువ్వు ఒక తీర్మానం చేయాలి. ప్రభువా, నాలో నువ్వు ఏదైతే కోరుకున్నావో, నేను ఎలా ఉండాలని నువ్వు ఇష్టపడ్డావో, నేను ఎలా నడిపించబడాలని నువ్వు ఆశించావో నేను అలా ఉండాలయ్యా అనే ఒక తీర్మానం నీలో రాగలిగితే
నిశ్చయముగా నా దేవుడు నీ జీవితంలో మేలు చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారండి, భర్తను సంతోషపెట్టేటట్లుగానే వెళ్తుంది, భర్తకు నచ్చిన చీరే కొంటది, అవునా కదా? దేన్ని సంతోషపెట్టడానికి ఏ మార్గాల్లో వెళితే భర్త సంతోషిస్తాడో ఆ మార్గంలో వెళ్తుంది. ఎలా మాట్లాడితే భర్త సంతోషపడతాడో అలాగే మాట్లాడుతుంది. ఎలా జీవించాలో, జీవిస్తే నా భర్త సంతోషిస్తాడో అలాగే జీవిస్తుంది, అవునా కదా? ఆడు సావని నా ఇష్టం అని నేను జీవించింది అనుకో, వాళ్ళిద్దరి మధ్యలో ఏముంటుంది అమ్మా? ఏముంటాయి? పత్రాలు. ఏ పత్రాలు? ఏడాకుల పత్రాలు. ఏడాకుల పత్రాలు ఉంటాయో, లేకపోతే మొత్తం కైమా చేసి కుక్కర్లు ఉడకబెడుతుంటాడు. ఈ మధ్యకాలం ఒకటే నువ్వు సెల్లు ఆన్ చేస్తే అదే వస్తూ ఉంది. ఎందుకు? భర్తకు నచ్చని పని చేస్తుంది కాబట్టి. వారి జీవితాలు ఎలా మారాయో కొంచెం ఆలోచన చేయండి. ఈ రోజున సంఘము అంటే ఎవరంటే మన ప్రభు అయిన యేసయ్య శరీరం. ఆయన కొరకు పెళ్లి భారీగా సిద్ధపడుతున్న ఒక వధువు కలిగిన సంఘం. ఇప్పుడు ఈ సంఘము ఆయన్ను సంతోషపెట్టాలి, ఆయన మహిమపరిచినట్లుగానే మనం నడవాలి, మనం జీవించాలి. ఎప్పుడైతే అలా జీవిస్తామో ఆయనకు మనకు మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. ఏమిటి? మనం ఏం చేయాలంటే మన జీవితాలను ప్రభువుకు ప్రతిష్ఠించాలి. అందుకే దావీదు తన గ్రంథాలు, తన పాటలు రాస్తాడు, ఆ కీర్తనలు రాస్తాడు. ఏమన్నా తెలుసా? కొన్ని చోట్ల అంటాడు, నా నోటికి నేను చెక్కం పెట్టుకున్నాను అంటాడు. చెక్కం దేనికి పెడతారు? ఎద్దులకి, గేదెలకు పెడతారు. ఎందుకు? ఆ పొలం బీడు అవ్వకుండా ఉండాలంటే దానికి నోటికి చెక్కం పెట్టాలి. హల్లెలూయా. మన జీవితం కూడా బీడు అవ్వకుండా ఉండాలంటే దీనికి చెక్కం పెట్టాలి. అది గుర్తెడిగాడంట దావీదు. నా పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, నేను పరిశుద్ధంగా బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు. నేను అపవిత్రమైన మాటలు మాట్లాడి నా దేవుని కోరిక నేను ఎక్కడ పాడు చేస్తానేమోనని తన నోటికి చెక్కం పెట్టాడట. హల్లెలూయా. ఎక్కడ ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో ఇవన్నీ గ్రహించిన వాడు నోటిని ప్రభువుకు ప్రతిష్ఠించేశాడు. మాట ద్వారా కూడా నా దేవుని దృష్టిలో నేను అపవిత్రుడిగా జీవించకూడదు. కోరుకుంది కూడా ఇదే, నీ నోటి మాటలో కూడా నీలో అపవిత్రత రాకూడదు. అది దేవుని కోరిక. అర్థమవుతుందా? బూతులు తిట్టకపోతే నిద్రరాదంట ఆమెకు పొద్దున్న లేచి తిట్టకపోతే కుదార్థం అనిపించదు, తిన్న కూడు కూడా వంట పట్టదు. అసలు పని చేస్తున్నాము, పనికి పోయామని ఆ ఫీలింగ్ కూడా రాదట. మళ్ళీ పోయి మిరగాయల కోత కోసేది కూడా ఏమీ లేదు, శుభ్రంగా ఇంటికాడే ఉంటుంది. మళ్ళీ ఆమెకు మేత్రి కూలి వస్తుంది, మళ్ళీ అందరి మీద తలా కమిషన్ కూడా వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనోళ్ళలో కూడా కొంతమంది ఉంటారు, పొద్దున్న లేచి కనీసం 4 అన్నది ఎట్టకపోతే ఎట్లా 4 అన్నది ఎట్టకపోతే దేవుడు కోరుకుంది అది కాదు. నీ నోటి ద్వారా పొరపాటుగానైనా ఏ మాట, అపవిత్రమైన మాట నీ నోట రాకూడదు. నీ నోరు తెరిస్తే అది పవిత్రంగానే చదవాలి. ఇంకొక మాట కూడా ఉంది బైబిల్లో. యోబు చేశాడంట ఒక నిబంధన. ఏమన్నా తెలుసా? కళ్ళకు చేశాడంట నిబంధన. దావీదన్న నోటికి చేశాడు ఒక నిబంధన, ప్రతిష్ట. యోబు ఏమంటాడంటే, నా కళ్ళతో నేను ఒక నిబంధన చేశా. అది యోబు గ్రంథం 31వ అధ్యాయం 1-2 వాక్యాలు. 1-2 వాక్యాలు. పరమండలమందు నా మీద ఒక కోరిక పెట్టుకున్న ఆయన కోరిక ఏమవును? అందుకే ఈ కళ్ళతోటి నేను అపవిత్రమైన చూడను, అపవిత్రమైనటి నా కళ్ళతో నేను ఆశించను అని తన కళ్ళకు ఒక నిబంధన పెట్టాడట. రెండవదిగా మన కన్నులతోటి పనికిమాలిన చూడకూడదు. అర్థమైందా? అపవిత్రమైన చూడకూడదు. ఈ అపవిత్రమైన ఈ కళ్ళతో చూసి ఆలోచనలు చెడిపోతుంటాయి. ఆలోచనలు చెడిపోయిందంటే హృదయం చెడిపోద్ది. హృదయం చెడిపోయిందంటే జీవితం అంతా గందరగోళం అయిపోద్ది. నా మాట అర్థమవుతుందా? నీ కళ్ళతో నువ్వు ఒక నిబంధన చెయ్యాలి. ఏమన్నా తెలుసా? ప్రభువా, ఈ కళ్ళతో నేను పవిత్రమైంది నేను చూడాలి. మరి అప్పుడు ఏం చేయాలి? కళ్ళు మూసుకొని తిరగమనే. అందరిని చూస్తాడు, కానీ ఆ చూసే చూపు ఇంకొకలాగా చేయడు, పవిత్రంగానే చూస్తాడు అర్థం. హల్లెలూయా. ఇప్పుడు మన కళ్ళతో కూడా జబర్దత్తులు చూడకూడదు, పనికి మనలో ఒకటి చూడకూడదు. ఎందుకంటే అరచేతికి ప్రపంచం వచ్చి పడింది, అరచేతులు వచ్చి పడింది ప్రపంచమే.
ఈ అపవిత్రమైనవి మన కళ్ళతో మనం చూడకూడదు, మన కళ్ళతో చూడాల్సింది పవిత్రమైనది చూడాలి. ఆయన అంటాడు, నీ కొరకు నేను ప్రాణాన్ని అర్పించుకున్నాను, నా కొరకు నువ్వు పవిత్రంగా బ్రతకాలి. దీంట్లో న్యాయం ఉందా లేదా? ఉంది కదా. ఆయన అన్యాయస్తుడు కాదు, న్యాయంగానే అడుగుతున్నాడు. నీ జీవితాన్ని, నీ ప్రాణాత్మ శరీరాలను, నీ జీవాన్ని ఆయన రాకడలో, ఆయన మహిమలో నిన్ను నింపి ఆయన ఎదుట నిలబెట్టాలని నీ కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. ఇప్పుడు ఆయన అంటాడు, నా కొరకు నువ్వు పవిత్రంగా జీవించాలి, నిర్దోషంగా నువ్వు బ్రతకాలి. ఎప్పుడైతే నువ్వు అలా బ్రతుకుతావో నీ జీవితంలో నువ్వు ఊహించని కార్యాలు నా ప్రభు ద్వారా చేస్తాడు. ఆయన ద్వారా నువ్వు అనుభవిస్తావు. ఎందుకంటే ఎస్తేరు ఉంది, రాజు యొద్దకు వెళ్ళే వంతు వచ్చినప్పుడు ఎస్తేరు ఏమంటుంది తెలుసా? హేగేతో, అయ్యా రాజుకు ఎలా ఉంటే నచ్చుతానో, రాజు ఎలా ఉంటే కోరుకుంటాడో, ఇష్టమో నాకు తెలియదు, అది నీకు తెలుసు. అందుకని రాజుకు నేను ఎలా ఉంటే ఇష్టమో అలాగూ నన్ను సిద్ధపరచంటది. ఎస్తేరు జీవితం చూసారా? పరమందు ఉన్నటువంటి నూతన యెరూషలేములో వధువు సంఘముగా నువ్వు అడుగు పెట్టాలంటే ఈ భూమి మీద ఉండగానే ఆయనకు ఎలా ఉంటే ఇష్టమో, ఎలా బ్రతికితే ఇష్టమో, ఎలాంటి ఆలోచన కలిగి ఉంటే ఇష్టమో అని నువ్వు గుర్తెరిగి అలాగో నీ జీవితాన్ని వాక్యము ద్వారా నువ్వు సరి చేసుకొని కట్టుకోవాలట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఇలా నడిపించబడతామో మనము శారీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా, భూ సంబంధంగా అన్ని విషయాల్లో మనం దీవించబడతాం. దేవునికి స్తోత్రం. కానీ నేటి ప్రజలు ఎలాంటి వాళ్ళంటే రక్షించబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం, మందిరానికి బాతా ఉన్నాం, మన లోకంతో మాత్రం చేతులు కలపడం మాత్రం విడిచిపెట్టాం. అర్థమవుతుందా? మన లోక సంబంధమైన ఆలోచన మాత్రం చేయకుండా విడిచిపెట్టలేం. లోక సంబంధమైన మనుషులు మాట్లాడినట్లుగా మన నోట నుంచి అపవిత్రమైన మాటలు మాట్లాడకుండా ఉండలేం. కొంచెం ఆలోచించేయండి. నా దేవుని కోరికను సంపూర్ణంగా నెరవేర్చిన వారై ఉండాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది ఏమంటారంటే, అట్లా ఉండాలంటే ఆడైతే నా సంగతి అంతా పేబుకు తెలుసులే. ఏమిటి? ఆయనకు ఏం తెలియకుండా నా సీత అంతా తెలుసు. ఆయనకు అన్నీ తెలుసు. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగినవాడు, హృదయం విశాలపరచగలిగినవాడు. ఆయన ఎంత ప్రేమిస్తాడో అంతగా దండిస్తాడు. జాగ్రత్త. హల్లెలూయా. ఇది కృపాకాలము కాబట్టి ఆయన చేతులు చాపి ఉంచాడు. ఈ కృపాకాలము ముగించబడిన మరుదినమే నీ జీవితం అదో పాతాళానికి దిగజారిపోయే ప్రమాదాలు ఉన్నాయి. ఈ కృపాకాలములో ఆయన నిన్ను హెచ్చరిస్తూ ఉండగానే నీ జీవితాన్ని సరిచేసుకుంటే నువ్వంటో ఆయనకి ఏంటో బాగా తెలుసు. అర్థమవుతుందా? మీ మనుషులకు నేను తెలియకపోవచ్చు, మనుషులకు ఒకవేళ నేను అర్థం కాకపోవచ్చు, నా దేవునికి నేనేందో బాగా తెలుసులే, ఆయన అర్థం చేసుకుంటాడు అంటుంటారు కొంతమంది. అర్థం చేసుకుంటాడు ఎప్పుడు దాకా? ఈ కృపాకాలం ముగించబడేదాకే. కృపాకాలం ముగించబడింది అనుకో, మరొక కాలం రాబోతుంది, శ్రమల కాలం. దాన్ని కఠినమైన కాలం అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? సంఘము ఎత్తబడిన తర్వాత ఒకవేళ పొరపాటున విడవబడ్డావు అనుకో. ఏమిటి? విడవబడ్డావు అనుకో. ఎందుకంటే పరిస్థితులు అలాగే ఉన్నాయి. యేసయ్య చెప్పిన అన్నీ జరిగిపోయాయి. జస్ట్ జరగాల్సింది ఏమిటంటే సంఘం ఎత్తబడటమే. ఇంకా సంఘం ఎత్తబడ్డప్పుడు గిన ఒకవేళ నువ్వు విడవబడ్డావు అనుకో, మామూలుగా ఉంటుందా? యేసయ్య ఎట్లా వస్తాడు తెలుసా? అప్పుడప్పుడు మనోళ్ళు పాట పాడుతుంటాడు. ఏమని? యేసు రాజుగా వస్తూ ఉన్నాడు అనే పాట విన్నారా? అప్పుడు ఆయన ఎట్లా వస్తాడంటే ప్రేమ స్వరూపిగా రాడు, కొరడా చేతలో పట్టుకొని వస్తాడు. ఎందుకంటే యేసయ్య గురించి చాలామందికి తెలీదు. నేనేంటో యేసయ్య బాగా అర్థం చేసుకుంటాను అంటాడు. అసలు యేసయ్య ఏంటో నువ్వు అర్థం చేసుకో ముందు. ఏది? ఆ వ్యాపారం చేస్తారట ఏడ మందిరంలో. ఈలోపు ఏదో కబురు వచ్చింది, రే యెరూషలేముకి యేసు వస్తున్నాడు అంటారు నాయన, మందిరం అంతా ఖాళీ చేయనంటే, ఓరే యేసు ప్రభు ప్రేమ స్వరూపి. ఏమిటి? క్షమించుటకు శుద్ధ మనసు కలిగిన వాడు. ఆయన ఏమండురా, ఒక చెంబు కొడితే ఒక చెంబు చూపిస్తాడు అని కొంతమంది వ్యాపారం చేస్తారంట. ఆయన మందిరంలోకి వచ్చి కడుపులు మండి ఈ తాళ్ళు ఉన్నాయి చూసావా, బాగా పేని చండ్రకోలు తయారు చేసి ఒక్కొక్కడు ఈపు విమానం మాత మోగేటట్టు కొడుతున్నాడట. అందుకని ఆ కొరడా దెబ్బలు మన ఈపు మీద విమానం మాత మోగక మునిపే ఆయన కోరిక మనం నెరవేర్చాలి. అందరి కోరికలు నెరవేర్చావు, చివరిగా యేసయ్య కోరిక నెరవేర్చు. ఏమిటనంటే ఏం అడగట్లా,
కొంచెం నోటిని అదుపులో పెట్టుకొని, చూపును కంట్రోల్లో పెట్టుకొని, ఆలోచనలు భద్రంగా పెట్టుకొని, నీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకొని, కొంచెం పవిత్రంగా నిర్దోషంగా నువ్వు బ్రతికితే చాలు, నీ ఎదుట ఉన్నటువంటి ఏ సింహమైనా నోరు మూసుకొని నీ ఎదుటకు నిలబడే ఉంటుంది. హల్లెలూయా. ఏ రోగమైనా, ఏ తెగులైనా, ఏ సమస్య అయినా, ఎటువంటి ప్రతికూల పరిస్థితులైనా నీ దరి చేరవు. కారణం ఏమిటంటే ఆయన దూత వచ్చి నీ దగ్గర ఉంటుంది. ఆయన దూత నీ దగ్గర ఎందుకుందంటే నువ్వు నిర్దోషివి కాబట్టి. ఒకవేళ నిర్దోషంగా జీవించకపోతే, అందుకే నేను అంటాను, ఈ రాత్రి వాక్యం మనల్ని దర్శిస్తూ ఉండగానే మనం ఏమవ్వాలి? ముగించేస్తున్నా. ఈ రాత్రి వాక్యం మనల్ని దర్శిస్తుండగానే మనం ఏమవ్వాలి? ఆ వాక్యానికి మనం అప్పగించుకొని లోబడిపోతే మనకేం కలిగిద్ది అంటే కృప కలిగిద్ది. అబ్బా అంటే బైబిల్లో మరియమ్మ తెలుసా మీకు? మన మరియమ్మ కాదు, బైబిల్లో ఉన్న మరియమ్మ. దూత దిగి వచ్చి దయాపాప్తురాలా, ధన్యురాలా అనింది. ఎందుకమ్మా అనింది? ఏమీ లేదు, నీ కడుపున ఒక శిశువు పుట్టబోతున్నాడు అని. అంటే ఏమంటది? నేను పురుషున్నే ఎరగలేత్తల్లా, నా కడుపున పెడతాడు పిల్లోడో అని. అంటే ఏమంటది? ఇది పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతున్న కార్యం. ఎప్పుడైతే అనిందో ఆ మాటకు వెంటనే లోబడిపోయింది. ఎంత శ్రమ వచ్చినా, ఎంత అవమానం వచ్చినా, ఎంతమంది నన్ను నిందించినా పర్వాలేదు. ఎందుకు? ఆయన మాటకు నేను శిరస్సు వంచాలి. ఎప్పుడైతే శిరస్సు వంచిందో భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ మరియమ్మని ఏమంటారు తెలుసా? ఏమంటారు? మీరన్న ధన్యులు అంటారు. ఆ గుణదలకి వెళ్ళి చూస్తే ఓ దేవత. మనోళ్ళు కూడా నుంచి పోయి గుండు కొడుచుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. మరి అంత ఘనత ఎట్టొచ్చింది? నా వల్ల కాదు, నువ్వు ఇంకొకరిని చూసుకో అనలా. వాక్యము దర్శిస్తుండగానే వెంటనే లోబడింది. ఈరోజు దేవుడు వాక్యం మాట్లాడుతుండగానే నువ్వు వెంటనే లోబడితే ఆ దీవెన నీకు ఉంటుంది. హల్లెలూయా. అందుకే మనం అంతా ఏం చేయాలంటే ఆ యేసయ్య కోరిక నెరవేర్చాలి. ఇక నుంచి మనం నెరవేరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి.